హలో క్యూటీస్, వెల్కమ్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా అందువల్ల అయితే అర్లీగా లేచాము. నేను లేచేసరికి అయితే 4:30 అయింది. ఇంకా బయట చూడండి అంతా చాలా చీకటిగా ఉంది. ఇంకా తర్వాత 5:30 లోపు మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా నేనైతే చూడండి చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను, ఎందుకంటే జర్నీ చేయాలి కదా. ఇంకా అందువల్ల నేను చాలా సింపుల్గా రెడీ అయ్యాను అనమాట. ఇంకా ఇక్కడ మా నాన్నమ్మ అయితే మీకు హాయ్ చెప్తుంది. ఇంకా మా నాయనమ్మ కట్టుకున్న శారీ చూసారా, మొన్న మనం మీషోలో తీసుకున్న శారీ అనమాట. చూడండి మా నాయనమ్మకి చాలా అంటే చాలా బాగా సెట్ అయింది కదా. ఇంకా శారీ కూడా చాలా బాగుండింది. ఇంకా మేమందరం మా వెహికల్స్ వేసుకుని బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. దానికంటే ముందు మేమైతే మన శక్తి టెంపుల్కి అయితే వచ్చాము. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మేము ఫస్ట్ శక్తి టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతే స్టార్ట్ అవుతామన్నమాట. ఇంకా చూడండి ఫైనల్గా బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. మేమైతే అసలు క్యాబ్ బుక్ చేసుకున్నాం, బట్ డ్రైవర్ అంకుల్కి హెల్త్ ఇష్యూ వల్ల ఆయన హ్యాండ్ ఇచ్చాడు. ఇంకా అందువల్ల మేమైతే ఇంకా తప్పదు కదా, వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలా అయితే ఏముంది వెళ్ళడానికి చెప్పండి. ఇంకా అందువల్ల అయితే బస్సులో అయితే వెళ్తున్నాం మేము. ఇంకా ఇక్కడైతే చూడండి వ్యూ చాలా అంటే చాలా బాగుంది కదా మార్నింగ్ వ్యూ. ఇంకా మార్నింగ్ వ్యూ ప్లస్ విండో సీట్ ఈక్వల్స్ టు హెవెన్ అనమాట. ఇంకా ఇక్కడైతే ఏలూరు దగ్గరికి అయితే వచ్చేసాం మేము. ఇంకా ఏలూరు దగ్గరికి వచ్చేసిన తర్వాత చూడండి గ్రీనరీ చాలా బాగుంది. ఇంకా చూడండి ఫైనల్గా మేమైతే ఏలూరు బస్ స్టాప్లో అయితే దిగేసామన్నమాట. ఇంకా అలా మేమందరం చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేమైతే ద్వారకా తిరుమలకి అయితే వెళ్తున్నాం అనమాట. మేమైతే ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు వెళ్ళాము. ఎక్కువ మంది జనాలు ఉన్నారు అనుకున్నాం, బట్ చాలామంది ఉన్నారు. ఇక్కడైతే మా మమ్మీ, మా డాడీ, మా పిన్ని, మా తమ్ముడు, మా రణిత, మేమందరం అయితే ఒకే ఫ్రేమ్లో ఉన్నాము. చూడండి అందరం ఎలా ఉన్నామో కామెంట్ చేయండి. ఇంకా ఏలూరు బస్ స్టాప్లో దిగేసిన తర్వాత ద్వారకా తిరుమలకి ఇంకో బస్సు ఉండిద్ది అనమాట. ఏలూరు బస్ స్టాండ్లో దిగిన వెంటనే మీరు ద్వారకా తిరుమల బస్ మీకు వెంటనే అవైలబుల్గా ఉండిద్ది, అది ఎక్కేయండి. అది ఎక్కిన తర్వాత ఒక 2 hours కానీ 1.5 hour కానీ జర్నీ ఉండిద్ది అనమాట ద్వారకా తిరుమలకి. ఇంకా అదైతే ద్వారకా తిరుమల టెంపుల్ ముందే దింపేసిద్ది మనకి. ఇంకా అక్కడ నుంచి అయితే మనం బై వాక్ వెళ్ళిపోవచ్చు, లేదా ఆటోస్ ఏయన్నా వెహికల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. మేమైతే మంచిగా నడుచుకుంటానే వెళ్ళిపోయాం, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నాం కదా. మంచిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే టైం కూడా తెలియదు అని చెప్పి మేమైతే వెళ్ళిపోయాము. జస్ట్ 2 to 3 minutes బై వాక్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట, అంత లాంగ్ డిస్టెన్స్ అయితే ఏం కాదు. ఇంకా ఇక్కడ మేము వెళ్తుండగానే మనకి సైడ్స్ అన్నీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కొబ్బరికాయలు అండ్ టెంపుల్కి మనకి ఏమైతే కావాలియో అవన్నీ కూడా మనకి ఇలా సైడే ఉంటాయి. మీరు టెంపుల్ దగ్గరే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ద్వారకా తిరుమలలో దిగిన వెంటనే కూడా మనం తీసుకోవచ్చు అనమాట. నాకైతే ఎస్పెషల్గా ఈ ద్వారకా తిరుమలలో నచ్చింది ఏంటంటే ఈ గ్రీనరీ అనమాట. మనం ఎంతసేపు నడిచినా సరే ఇంకా చుట్టూరు గోవిందనామాలు వినిపిస్తూనే ఉంటాయి. ఇంకా ఇక్కడైతే మంచిగా మనం ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. ఇంకా మేమైతే ఇక్కడ కౌన్సిలింగ్ హాల్కి అయితే వచ్చాము, ఎందుకంటే నేను మా చెల్లి 3 కత్తెరలు ఇద్దామని చెప్పని అయితే మొక్కుకున్నాము. ఇంకా అందువల్ల అయితే నేను మా చెల్లి అయితే ఇస్తున్నాము. ఇంకా డాడీ తమ్ముడు అయితే గుండు చేపించుకుంటున్నారనమాట. ఎందుకంటే తమ్ముడు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి అండ్ ఎగ్జామ్స్ బాగా రాస్తే 10th ఎగ్జామ్స్, వాడు ఇక్కడికి వచ్చి ఇంకా మొక్కు చెల్లించుకుంటానని అయితే మొక్కుకున్నాడు అనమాట. ఇంకా వాడు డాడీయే వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇంకా సడన్గా మేమందరం కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యామన్నమాట. ఇంకా సడన్గా కార్ అలా అయిపోవడం వల్ల ఇంకా బస్సులో అయితే వచ్చేసాము. ఇంకా చూడండి ఇంకా నేనైతే 3 కత్తెరలు అయితే ఇచ్చేసాను. ఇంకా అక్కడ మంచిగా ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకుని 3 కత్తెరలు ఇచ్చైతే మేమైతే కొండ మీదకైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా చూడండి హెయిర్ అయితే అస్సలు ఆరలేదన్నమాట, మాకు అంత టైం కూడా లేదు హెయిర్ డ్రై చేసుకొని మంచిగా రెడీ అయ్యేంత టైం కూడా లేదనమాట. ఇంకా అవును, ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉందో మీరు చెప్పలేదు కదా, నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ డ్రెస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్ టైం మేము కార్లో వచ్చామని చెప్పా కదా, మేము లాస్ట్ టైం కార్లో వచ్చినప్పుడు అయితే ఇక్కడ కార్స్ పార్క్ చేసే ఏరియా ఉంది కదా, అక్కడైతే మేము కార్ పార్క్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట దర్శనంకి. ఇంకా ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడండి అస్సలు నడవలేకపోతున్నారు, ఎందుకంటే ఇది స్లాంట్గా ఉండిద్ది అనమాట, కింద నుంచి పైకి ఎక్కుతున్నట్టు ఉండిద్ది. సో అలా కొంచెం స్లాంట్ ఏరియాస్లో మనం అంతగా ఎక్కలేము కదా. సో ఇంకా పాపం వాళ్ళు, ఇంకా మా నాయనమ్మ అయితే చూడండి ఇంకా ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు. ఎంతైనా అప్పట్లో ఉండే ఎనర్జీ ఇప్పుడు లేదు కదా ఎవరికి. ఇంకా ఇక్కడైతే
ఫైనల్గా మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఆ పాజిటివిటీ ఉందండి, అసలు నిజంగా వేరే లెవెల్ అనమాట. ఇంత ఎండ ఉన్నా సరే ఇక్కడ పైన మీకు వైట్ కలర్ తెరల్లా కనిపిస్తున్నాయి కదా, దాని కింద నుంచి అందరు నడుస్తున్నారు. సో అందువల్ల ఎక్కువ ఎండ అయితే అనిపించదన్నమాట ఇక్కడ. చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారు. ఇంత రష్గా ఉన్నా సరే నాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంతమంది జనాలు ఉండడం వల్ల మాకైతే దర్శనం కూడా చాలా టైం పట్టేసిందనమాట. మేమైతే 6కి బస్ ఎక్కేసాము. 6కి బస్ ఎక్కితే ఏలూరులో దిగేసరికి 9 అయిందనమాట. 9:30 అలా. ఇంకా అక్కడి నుంచి ద్వారకా తిరుమలకి బస్ ఎక్కితే ఒక 10:30, 11కి అలా దింపాడు. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే 11:20, 11:30 అలా అయిందనమాట. ఇంకా ఇక్కడ దర్శనంకి అయితే చాలా అంటే చాలా సేపు వెయిట్ చేసాం మేము. ఎందుకంటే చాలా అంటే చాలామంది జనాలు వచ్చారనమాట. ఇంకా మేమైతే బయటే మొబైల్ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొచ్చాము. ఇంకా చూడండి మేమందరం చాలా అంటే చాలా వీడియోస్ తీసుకున్నాము. ఇంకా ఇదే మా బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఇందులో కొంతమంది మిస్ అయ్యారు, వాళ్ళకి రావడానికి కుదరలేదనమాట. ఇంకా ఇక్కడ మా మమ్మీ మా డాడీ అయితే ఏమేమి ప్రసాదాలు తీసుకోవాలి, ఎన్నెన్ని తీసుకోవాలి అని అయితే డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ షూట్ చాలా బాగుందన్నమాట, షూట్కి వ్యూ. ఇంకా అందువల్ల నేనైతే కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాను. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో కదా, మీరు చూస్తున్నా సరే మీకు ఆ వైబ్ అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది అనమాట. చూడండి అంత పాజిటివ్గా ఉంది. నాకేంటంటే ఇక్కడ ఒక చిన్న డిసడ్వాంటేజ్ అనిపించింది. ఏంటంటే మొబైల్లో అస్సలు సిగ్నల్స్ లేవన్నమాట. అసలు డెడ్ అయిపోయినాయి సిగ్నల్స్. జస్ట్ నార్మల్గా క్యాజువల్ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఉంది తప్పితే మనకి ఇంకా ఫోన్లో ఏది చూద్దామన్నా సరే అస్సలు సిగ్నల్స్ లేవన్నమాట. మ్యాక్సిమం ద్వారకా తిరుమల అంతా అలానే ఉంది. మాకు ఏలూరులో కూడా అంత సిగ్నల్స్ అనిపించలేదు. ఇంకా ఏలూరు దాటిన తర్వాత నుంచి ఇంకా స్లోగా సిగ్నల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇంకా మేమైతే మొబైల్స్ కౌంటర్లో ఇచ్చేసాం. ఒక్కొక్క మొబైల్కి 10 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా మేము తీసుకొచ్చిన 6 to 7 మొబైల్స్ వరకు మేము అక్కడే ఇచ్చేసాము. ఇంకా ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము మంచిగా దర్శనం చేసేసుకున్నాం. ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు చూడండి ఏంటో ఇల్లు కట్టేస్తున్నాడు. ఒక స్టోన్స్ మీద స్టోన్స్ అలా 7 స్టోన్స్ పెడితే మనం ఇల్లు కట్టుకుంటామంట. అది ఎంత నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఇంకా దర్శనం అయిన తర్వాత మేమైతే షాపింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నాకైతే చాలామంది న్యూలీ మ్యారీడ్ కపుల్సే కనిపించారు. ఎందుకంటే బాగా నిన్న నైట్ మ్యారేజెస్ జరిగినాయి అంట. ఇంకా అందువల్ల చాలా అంటే చాలామంది వాళ్ళే కనిపించారనమాట. ఇంకా ఇక్కడైతే మేము షాపింగ్కి అయితే వచ్చాము. టెంపుల్కి రావడం మ్యాండేటరీ కదా, మాకైతే షాపింగ్కి రావడం మ్యాండేటరీ అనమాట. ఇంకా వచ్చాక ఇక్కడైతే అన్ని దేవుడు ఫొటోస్ అన్నీ ఉన్నాయి. నాకైతే ఈ వెంకటేశ్వర స్వామి లైటింగ్స్ది అయితే బాగా నచ్చిందనమాట. ఇంకా మేమందరం అయితే మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాము. లైక్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, చైన్స్, మాకైతే ఏం కావాలో అవైతే మేము తీసుకున్నాం అనమాట. ఇంకా నాకైతే ఇక్కడ ఈ డాల్స్ చాలా క్యూట్గా అనిపించినాయి. ఈ డాల్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ రేట్ అయితే చాలా బాగా ఎక్కువ చెప్పేస్తున్నారు. ఇంకా అందువల్ల మేము తీసుకోలేదన్నమాట. ఇంకా చూడండి ఇంకా ఇక్కడైతే నాకు క్యూట్గా అనిపించినాయి అనమాట. ఈ చిన్న చిన్న వాటితో ఆడుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా మాకైతే ఇక్కడ ఈ చిన్న కన్నయ్య ఐడల్స్ అయితే బాగా నచ్చినాయి. ఇంకా ఒక 2 ఐడల్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఆల్రెడీ ఈ వెంకటేశ్వర స్వామి ఐడల్స్ మా ఇంట్లో ఉన్నాయి. ఇంకా అందువల్ల మేమైతే తీసుకోలేదు. ఇంకా మేమైతే ఎంత షాపింగ్ చేసినా సరే ఇంకా చేస్తూనే ఉన్నాము. ఇంకా ఈ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది. మా రణిత ఈ బ్యాగ్ తీసుకుందనమాట. నాకు కూడా యాస్టీస్ అదే బ్యాగ్ ఉంది, కాకపోతే వేరే కలర్. ఇంకా చూడండి ఫైనల్గా మేమైతే మా షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంకా బయట అయితే కూర్చున్నాం అనమాట. ఇంకా మా వాడు చూడండి, మా తమ్ముడు ఎంత క్యూట్గా థింక్ చేస్తున్నాడో కదా, ఏదో థింక్ చేస్తున్నాడు. ఇంకా నేను ఇక్కడ వీడియో తీసుకుంటుంటే నాకైతే అక్కడ చూడండి వెనకాల గోపురం కూడా పడింది. నేను వీడియో తీసుకునేటప్పుడు అంత అబ్జర్వ్ చేయలే, కానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే అబ్జర్వ్ చేసాను. అబ్బా భలే కనిపించింది కదా అని చెప్పి. ఇంకా ఇక్కడ నేనైతే గ్రీన్ కలర్ కుంకుమ పెట్టుకున్నా కదా, అదైతే కుబేరా కుంకుమ అనమాట. మీకు కావాలంటే షార్ట్ వీడియో చేస్తాను దాని గురించి. చాలా పవర్ఫుల్ కుంకుమ అంట. ఇంకా మేమైతే భోజనానికి అయితే వస్తున్నాం అనమాట. టెంపుల్ ఒక దగ్గర ఉంటుంది, భోజనాలు ఇంకో చోట ఉంటుంది అనమాట. సో జస్ట్ వాకబుల్ డిస్టెన్సే, అంతేముండదు. ఇంకా ఈ సైడ్ అంతా గ్రీనరీ, చెట్లు అంతా చాలా పాజిటివ్ వైబ్ అనమాట. ఇంకా మనం బై వాక్ వెళ్ళొచ్చు, లేదా ఏమన్నా బస్సెస్ కూడా ఉంటాయి, బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. అది ఫ్రీ బస్సు. చూడండి ఇంకా ఇక్కడ మేమందరం అయితే మంచిగా మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఇంకా చూడండి ఫైనల్గా మేమైతే భోజనం చేసే చోటకైతే వచ్చేసాము.
ఇంకా ఇక్కడైతే మంచిగా 4 to 5 ఐటమ్స్ అయితే పెట్టారు. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ షాపింగ్కి వచ్చాము. ఇంకా ఆ వీడియో కూడా ఎందుకులే ఆ క్లిప్స్ అని చెప్పి నేనైతే యాడ్ చేయలేదు. మీరు ఎక్కువ చూసినా మీకు బోర్ అనిపించింది అని చెప్పి నేనైతే ఇంకా ఎక్కువ యాడ్ చేయలేదన్నమాట. ఇంకా మేమైతే వెంటనే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ద్వారకా తిరుమల నుంచి ఏలూరుకి వచ్చి ఇంకా ఏలూరు టు డైరెక్ట్ ఎంటీఎం బస్ అయితే ఎక్కేసామన్నమాట. మేమైతే ద్వారకా తిరుమలలో 4:30కి ఎక్కామన్నమాట. 5:30 4:45 కల్లా ఏలూరుకి వచ్చేసాము. ఇంకా ఏలూరు నుంచి ఇంకా ఇంటికి వచ్చేసరికి 8:30 4:45 అయితే అలా అయిపోయింది. ఇంకా చూడండి చాలా చీకటి అయితే అయిపోతుంది. ఇదైతే పెడన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇంకా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా బాగా అయింది మాకైతే దర్శనము. చూడండి నేనున్నంత హ్యాపీగా ఇంకెవ్వరు ఉండరేమో ఆ రోజు. ఎందుకంటే అంత మంచిగా అనిపించింది నాకంతా. ఇంకా ఫైనల్గా మేమైతే బస్ స్టాప్లో దిగేసాం. చూడండి 8:30 అలా అయిందనమాట. ఇంకా అంతే. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారు కదా. చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని